అభివృద్ధి అనేది తాత్కాలికం కాదు. అభివృద్ధి అంటే శాశ్వతంగా నిలిచిపోయేది, తరతరాలకు బతుకునిచ్చేది, వారి భవిష్యత్తుకి బాట చూపేది. విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అలాంటిదే. ఈ ఒక్క ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్ర రూపురేఖలే మారిపోనున్నాయి. భోగాపురంలో ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఆ ప్రాంతమే కాదు, చుట్టుపక్కల ఉన్న మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఈ ప్రాజెక్టుతో రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాదు, పారిశ్రామిక, ఆర్థిక, సామాజిక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు బీజం పడనుంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. అది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. విజయనగరం జిల్లాలో ఈ విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్ర లెక్కే మారిపోతుందనే మాటలు వినిపిస్తున్నాయి. అటు విశాఖ, ఇటు శ్రీకాకుళానికి మధ్య ఉన్న విజయనగరాన్ని కలిపేలా ఈ ఎయిర్పోర్ట్ ని నిర్మిస్తున్నారు. NH-16కి ఆనుకుని దీన్ని నిర్మిస్తుండడం మరో మేజర్ ప్లస్ పాయింట్. ఇప్పటికే ఎయిర్పోర్ట్ పనులు సుమారు 80% వరకు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరో 20 ఏళ్ళు పోతే ఏ యజము ఉండదు, కేవలం టూరిజం మాత్రమే ఉంటుంది. సో నేను చెప్తున్న మాట కాదు, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాట. అంటే ఇక భవిష్యత్ అంతా టూరిజందే. టూరిజం పైనే ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అభివృద్ధి అనేది దానిపైన ఆధారపడి ఉంటుందనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించి అభివృద్ధి ఇప్పుడు ఎటుపక్క కనిపిస్తుందంటే కేవలం ఒకే ఒక ప్రాజెక్ట్ చుట్టూ కనిపిస్తుంది. అదే భోగాపురం ఎయిర్పోర్ట్. ప్రస్తుతం మనం భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద అయితే మనం ఉన్నాం. ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు మనం చూసుకుంటే దాదాపు 80% పనులు అయితే ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే మనం చూసాం, టెర్మినల్ కావచ్చు, రన్వే కావచ్చు, ఎయిర్ సిగ్నల్ వింగ్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తి చేసుకుని, ముఖ్యంగా రన్వేకి సంబంధించి దాదాపు 100% పనులు కూడా పూర్తయ్యాయని మనం చెప్పుకోవచ్చు. ఇంకా టెర్మినల్ విషయానికి వస్తే సుమారు 70% పనులు అయ్యి, అదేవిధంగా ఎయిర్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ సంబంధించి సుమారు 90% పనులు కూడా పూర్తవుతున్న పరిస్థితి. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి అనుసంధానించే రోడ్డు, అంటే ఎయిర్పోర్ట్కి రావాల్సిన రోడ్లు కూడా మనం చూసుకోవచ్చు. మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ కూడా ఇప్పటికే పూర్తవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కడికక్కడ అంటే సుమారు ఇంకో 1 ఇయర్లో, అంటే 2026 జూన్ కల్లా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి ఫ్లైట్లు ఎగరాలి, ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలి అనేది ప్రభుత్వం ఒక పెద్ద టార్గెట్గా పెట్టుకుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పెద్ద ఎత్తున దృష్టి సారించి ఎలాగైనా దీన్ని పూర్తి చేయాలని ఒక కసితో అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు రామ్మోహన్ నాయుడు సెంట్రల్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి కూడా పనులు చకచకా జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఆయన రివ్యూలు నిర్వహిస్తూ పనులు ఎలా జరుగుతున్నాయో వచ్చి మరీ చూసి వెళ్తే ఇక్కడే రివ్యూలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో దీన్ని బేస్ చేసుకుని ఆ టూరిజం కావచ్చు, పారిశ్రామిక అంటే ఇంజనీరింగ్, ఫ్యాబ్రికేటింగ్ ఇటువంటి పారిశ్రామిక రంగాలు కావచ్చు, MSME పార్కులు అభివృద్ధి చేయాలి, అదే ముఖ్యంగా IT రంగాన్ని డెవలప్ చేయాలి, అదేవిధంగా స్థిరాస్తి రంగాన్ని డెవలప్ చేయాలి, హోటల్స్ రావాలి, పెద్ద పెద్ద టౌన్షిప్స్ రావాలి. ఇలా మొత్తం ఏంటంటే కొన్ని వేల మందికి ఉపాధి మణిహారంగా తయారవ్వాలని ఒక ఉద్దేశంతో అయితే పెద్ద ఎత్తున అటు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే 2000 ఎకరాల్లో మొత్తం దీన్ని నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ భోగాపురానికి ఎయిర్పోర్ట్కి మొత్తం 15 రోడ్లు అనుసంధానిస్తున్నారు. అదేవిధంగా NH-16 6 లేన్ల జాతీయ రహదారిగా మారుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా మనకి రోడ్లు మనం చూసుకోవచ్చు, ఇంకా కూడా కొన్ని మట్టి రోడ్లు ఇవన్నీ కూడా నిర్మించాల్సినటువంటి అవసరం అవుతుంది. సో ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం అంతే ఎక్కడా కూడా ఏ లోటు రానియకుండా అటు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఎయిర్పోర్ట్ అంతా కూడా GMR సంస్థ వాళ్ళు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి మరొక 500 ఎకరాలు ఇచ్చి అందులోనే పెద్ద పెద్ద హోటల్స్ కావచ్చు ఇవన్నీ కూడా డెవలప్ చేయాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఏదైనా ఉందంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చెప్పే పరిస్థితి మనకి ఇంకొక సంవత్సరం రాబోతుంది. సో ఏంటి ఎవరు వచ్చినట్టు ప్రధాని కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, విదేశాల నుంచి వచ్చేవాళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి రావాలి అంటే ఖచ్చితంగా భోగాపురం విమానాశ్రయంలో దిగాల్సిందే. సో ఈ ఉద్దేశంతో పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అటు శ్రీకాకుళం కావచ్చు, అదేవిధంగా మనకి ఇక్కడ భోగాపురం మనం చూసుకుంటే భోగాపురం దాటిన వెంటనే తగరపోల్సి ఎంటర్ అవుతుంది. తగరపోల్సి నుంచి కూడా మొత్తం విశాఖ జిల్లా. సో మొత్తం ఈ 3 జిల్లాలకి కూడా కలుపుకొని ఒక మణిహారంగా ఉండనుంది. సో ఇక్కడే అన్ని రంగాలను కూడా డెవలప్ చేయాలని ప్రభుత్వం చూస్తుంది.
ఎయిర్పోర్ట్ పనులు వేగంగా సాగుతుండడంతో 10 ఏళ్లుగా పడికేసిన రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రతిపాదన వచ్చింది. దాంతో రియల్టర్లంతా పెద్ద ఎత్తున లేఅవుట్లు వేసుకున్నారు. తర్వాత వైసీపీ హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్ క్వశ్చన్ మార్క్ గా మారింది. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక విమానాశ్రయ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతుండడంతో రియల్టర్లు మళ్లీ ఆశలు చిగురించాయి. ఎయిర్పోర్ట్ కనుక పూర్తయితే అన్నిటికంటే పెద్ద ఎత్తున భూమి వచ్చేది మాత్రం ఖచ్చితంగా భూమి విలువ రేట్లు చాలా ఎక్కువగా పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భోగాపురం కావచ్చు, ఆనందపురం, తాగరపోల్ సైడ్, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పోస్పాట్ రేఖ మొత్తం ఏరియాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున, అదేవిధంగా అటు వెళ్తే డెంకాడ మొత్తం అంటే అటు విజయనగరం, ఇటు వైజాగ్, ఇటు శ్రీకాకుళం వెళ్ళే మార్గం ఏదైతే ఉందో దానికి ఆనుకొని ఏదైతే నేషనల్ హైవేకి ఆనుకొని, అదేవిధంగా ఎయిర్పోర్ట్కి ఆనుకొని ఏ అయితే మండలాలు ప్రత్యేకంగా మనకి ఉన్నాయో ప్రధానంగా, సో ఈ యొక్క మండలాల చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం ల్యాండ్స్ విలువ ఒక్కసారిగా పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, అంటే ఎయిర్పోర్ట్ వస్తుంది అన్నప్పటి నుంచే చాలామంది ఇక్కడ మనకి లేఅవుట్లు వేసినటువంటి పరిస్థితి మొత్తం అన్నీ చూసుకోవచ్చు. ఇటు ప్రహరీ గోడ మొత్తం చూసుకోవచ్చు, ఈ ప్రహరీ గోడ కావచ్చు, ఎటు చూసినా కానీ మనకి పెద్ద ఎత్తున స్థిరాస్తి రంగానికి సంబంధించిన లేఅవుట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎటు చూసినా కానీ లేఅవుట్లు పెద్ద ఎత్తున ఇప్పటికే వేసున్నటువంటి పరిస్థితి. అంటే పెద్ద ప్లాట్లు అమ్మడానికి కూడా చాలా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే చాలామంది ఇక్కడ ప్లాట్స్ కొనుక్కున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అటు ప్రభుత్వం కూడా దీనికి ఎంకరేజ్ చేసే పరిస్థితి. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా 5 స్టార్ హోటల్స్ కూడా చుట్టుపక్కల వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. టూరిజం డెవలప్ అవుతుంది, పరిశ్రమలు వస్తాయి. కాబట్టి పెద్ద ఎత్తున మనకి ఏంటంటే టౌన్షిప్స్ నిర్మించాలి. ప్రభుత్వం యొక్క లక్ష్యం కూడా ఇది, పెద్ద ఎత్తున టౌన్షిప్స్ నిర్మించాలి. అటువంటి వాటిని కూడా ఎంకరేజ్ చేస్తాం, ప్రైవేట్ వ్యక్తుల్ని ఎంకరేజ్ చేస్తాం. ఇది చుట్టుపక్కల మొత్తం ఏదైతే ల్యాండ్స్ అయితే ఖాళీగా ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కూడా టౌన్షిప్స్కి ఇచ్చే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉంది. వాటిని కూడా ప్రభుత్వం ఇప్పటికే పరిశీలిస్తున్న అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది. ముఖ్యంగా NH-16 కూడా చాలా దగ్గరగా ఉండడం, వెళ్ళి అంటే రాకపోవాలి. ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ వేల మందికి ఉపాధి కలుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ నివసించడానికి కూడా చాలా వీలుగా ఉండాలి, దగ్గరలోనే వాళ్ళకి నివాస సముదాయాలు ఉండాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో స్థిరాస్తి రంగం కూడా ఒక్కసారిగా ఊపొచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఉద్యోగ అవకాశాలు భారీగా పెరగనున్నాయి. ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, రిటైల్ వంటి రంగాల్లో వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. పారిశ్రామికంగా విమానాశ్రయానికి సమీపంలో కొత్త పరిశ్రమలు, గోడౌన్లు, వ్యాపార సంస్థలు ఏర్పడతాయి. ఇది ఆ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేస్తుంది అని చెబుతున్నారు.